టాపిక్ ఈజ్ డైఫ్రాక్షన్, వివర్తనం. మనకి కామన్ అబ్జర్వేషన్లో మనం గమనించేది ఏమిటంటే, ఎప్పుడైనా ధ్వని అంటే శబ్దం అనేది పక్కన ఒక అబ్స్టకల్, ఒక అడ్డంకిని దాటి కూడా పక్క రూమ్లో కూడా లేదా బయట ఒక వంకరలోంచి ప్రయాణం చేయగలదు అనేటువంటిది మనకు తెలుసు. అదేవిధంగా నీరు, వాటర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధమైనటువంటి ఒక గోడ ఉంది. నీరు ఈ విధంగా వెనెవర్ ఇట్ స్ట్రైక్స్ ద వాల్ అట్ ద ఓపెనింగ్, వాట్ వీ అబ్జర్వ్ ఈస్ దట్ ఈస్ ద వేవ్స్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ దిస్ ఓపెనింగ్ అండ్ దే స్ప్రెడ్ లైక్ దిస్ ఇంటూ ఏ షాడో రీజియన్. కాంతి అనేది ఒక అడ్డంకి నుంచి ఎప్పుడైతే మనం పతనమైందో అది రుజు మార్గంలో ప్రయాణం చేయకుండా ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి, అంటే వ్యాపనం చెంది జ్యామితీయ నీడలోకి, అంటే ఇది జ్యామితీయ నీడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అడ్డంకి ఉందంటే ఈ అడ్డంకిలోకి కాంతి అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిందకి రాదు అనేది గత చాప్టర్ నుంచి మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ ఆ కాంతి అనేది ఈ జ్యామితీయ నీడలోకి కూడా వంగి ప్రయాణం చేయడాన్ని మనం వివర్తనం అంటాం, డైఫ్రాక్షన్. సో డైఫ్రాక్షన్ ఈజ్ the bending of light into a shadow region is called a diffraction. Here we can observe this diffraction whenever the slit width A is approximately equal to lambda. తరంగదైర్ఘ్యం, కాంతి తరంగదైర్ఘ్యం అనేది చీలిక యొక్క మందం ఏకు ఇంచుమించు ఒకే పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని గమనిస్తుంటాం. కాంతి విషయంలో మనం ఈ వివర్తనాన్ని గమనించం, కానీ ధ్వని విషయంలో సులభంగా గమనించవచ్చు. ఎందుకంటే ధ్వని తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యము ఎక్కువ మీటర్లు ఉంటుంది కాబట్టి అది గమనిస్తాం. కానీ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం డైలీ లైఫ్లో, మనం నిజ జీవితంలో మనం ఈ వివర్తనాన్ని గమనించం. కానీ చీలిక యొక్క మందాన్ని క్రమేపీ తగ్గిస్తూ వస్తే మనం ఏమనుకుంటామంటే ఆ చీలిక యొక్క మందం ఎంతైతే ఉందో కాంతి జనకం కూడా అదేవిధంగా సన్నగా తయారైపోయి ఒక బీమ్, ఒక కిరణం లాగా తయారవుతుందని అనుకుంటాం. వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ వెనెవర్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఈస్ డిక్రీజ్డ్, ద బీమ్ విడ్త్ ఆల్సో డిక్రీజెస్ అండ్ ఇట్ బికమ్స్ పెన్సిల్ బీమ్. We think that, but actually what is happening is whenever if you decrease the width of the slit at lambda is equal to A, if the condition meets like this, the wave doesn't propagate like a ray and it spreads into a shadow region. This is called diffraction. That diffraction is simply, in our daily life you can term it as a smearing. You can observe this diffraction effects whenever by focusing your view towards the light and you keep these two fingers very close together, and if you observe this light and if you go on decreasing the width at particular instant, instead of seeing a bright light you see the smearness, that is haze is observed. మనం ఈ విధంగా మన రెండు వేళ్ళను కానీ లేకపోతే మన యొక్క రెండు కంటి రెప్పలను కానీ మనం కానీ క్రమేపీ తగ్గిస్తూ వస్తే మనము మన కంటిని క్రమేపీ తగ్గిస్తూ వచ్చినప్పుడు ఈ రెప్పల యొక్క సైజుని ఒకానొక దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే దాని యొక్క తరంగ దైర్ఘ్యము, ఈ రెండు చీలికల యొక్క మధ్య మందము, ఈ రెండు ఒకదానికొకటి సమానమైనటువంటి ఇంచుమించు సరి సమానమైనటువంటి పరిమాణంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ వస్తువు అనేది బోజర్గా కనపడుతుంది. ఈ బోజర్నే మనం ఏమంటామంటే వివర్తనం అంటుంటాం. దీన్ని మనం బాగా గమనించాలంటే మన దగ్గర ఉండేటువంటి కెమెరాల్లో చిన్న కంత కలిగినటువంటి కెమెరా ఎక్కువ బోజర్ కలిగినటువంటి ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. కానీ పెద్ద పెద్ద కెమెరాలు, ఇంకా టెలిస్కోపులు, ఇటువంటి పెద్ద పెద్ద పరిమాణంలో కంత ఉన్నప్పుడు అపర్చర్ అనేది దీనికి వివర్తనం అనేది మనం గమనించం. షార్ప్ ఫోటోస్ని మనం గమనిస్తాం. కాబట్టి ఎప్పుడైతే లెన్స్ యొక్క పరిమాణాన్ని మనం పెంచుకుతూ పోతే, అంటే ఉదాహరణకి మన కన్నుని బాగా వెడల్పుగా చేసినప్పుడు మనం లోకాన్ని క్లియర్గా చూడగలుగుతున్నాం స్పష్టంగా. కాబట్టి వివర్తనం లేదు. కానీ క్రమేపీ తగ్గిస్తూ వచ్చినప్పుడు మాత్రము మనకి బోజర్ అనేది వస్తుంది. దీన్నే డైఫ్రాక్షన్ లేదా వివర్తన అనేటువంటి దాంతో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.
ఎంతవరకు కిరణ దృశ్య శాస్త్రం అనేది ఒక ఉజ్జాయింపుగా మనకి ఎంత దూరం ఎప్పుడు పాటించబడుతుంది, దాన్ని మనం ఫ్రనల్ దూరం అనగానేమి అనేటువంటి దాన్ని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే కాంతి ఏ మందం కలిగినటువంటి ఒక చీలికపై పతనం అయినప్పుడు ఈ విధంగా అది తెర దగ్గరికి వచ్చే లోపల దాని యొక్క వెడల్పు క్రమేపీ పెరుగుతూ వచ్చి ఈ విధంగా వెళ్తుంది. కానీ కొంతవరకు మాత్రమే అది సరళ రేఖా మార్గంలో ప్రయాణం చేస్తుంది, మిగతా అంతా కూడా తరంగంలాగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఈ విధంగా స్ట్రైట్ లైన్ పాత్ that is expected by the ray optics or geometrical optics, this is the path expected by ray or geometrical optics. ఈ మార్గం అంతా కూడా కిరణ దృశ్యశాస్త్రము లేదా జ్యామితీయ దృశ్యశాస్త్రము వివరించగలదు, కాంతి రుజు మార్గంలో ప్రయాణం చేస్తుందని. కానీ ఈ కాంతి జనకం నుంచి వచ్చినటువంటి కాంతి ఒక తరంగంగా ప్రవర్తిస్తుంది అని అన్నప్పుడు మాత్రం అది జ్యామితీయ నీడలోకి ఇట్ బెండ్స్ ఇన్ టు ద షాడో రీజియన్. Up to certain extent, up to certain distance, it is traveling into a straight line path. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేటువంటి దీన్నే మనం ఫ్రనల్ డిస్టెన్స్, దట్ ఈస్ ZF అని అంటాం. ఇట్ ఈస్ ద ఫ్రనల్ డిస్టెన్స్, ఇట్ ఈస్ ద బౌండరీ బిట్వీన్ రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. అప్ టు ZF, దట్ ఈస్ అప్ టు ఫ్రనల్ డిస్టెన్స్, light behaves like a ray. Beyond that distance, it behaves like a wave. So, frontal distance is the boundary between ray optics and wave optics. ఇక్కడ ఫ్రనల్ దూరం అనేది ఒక హద్దు, ఎంతవరకు అది కిరణంగా ప్రవర్తిస్తుంది, ఎక్కడ దాని తర్వాత దాటిన తర్వాత అది తరంగంగా ప్రవర్తిస్తుందో చెప్పేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫ్రనల్ దూరం అంటున్నాం. దానికి ఫ్రనల్ దూరానికి మనం ఎలా డిరైవ్ చేయాలి ఆ కండిషన్ అనేది చూద్దాం. For example, slit width is A, and when light strikes with wavelength lambda, then the angular width is given by lambda by A. దీన్నే మనం కోణీయ మందం అని అంటాం. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఉండేటువంటి ఒక వెలుగు పట్టి ఏర్పడాలి అంటే ఈ విధంగా ఆ వెలుగు పట్టి యొక్క మందం అప్రాక్సిమేట్గా ఎంత అంటే అప్రాక్సిమేట్గా ల్యాండా బై ఏ ఉంటుంది. కానీ ఆ తర్వాత మొట్టమొదటి చీకటి డైఫ్రాక్షన్లో చీకటి వస్తుంది, మరలా ఇక్కడ కూడా చీకటి వస్తుంది. కాబట్టి ఈ పట్టి యొక్క మందం ల్యాండా బై ఏగా తీసుకోవచ్చు. అది ప్రతి ఒక్క యాంగులర్ విడ్త్ దట్ ఈస్ ల్యాండా బై ఏ. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఎ డిస్టెన్స్ Z, ఇట్ ఇస్ గోస్ ఆన్ స్ప్రెడింగ్. అది Z దూరం ప్రయాణం చేసినప్పుడు దాని మందము క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. అది ఎంత పెరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఏ చీలిక కలిగిన దానికి ప్రతి డిగ్రీకి ల్యాండా బై ఏ ఇంటూ Z డిస్టెన్స్ ప్రయాణం చేసినప్పుడు Z, అది ఎంత ప్రయాణం చేసినప్పటికీ దాని యొక్క మందము చీలిక మందంతో సమానమైనప్పుడు మాత్రమే అది రుజుమార్గంలో ప్రయాణం చేసినట్టు మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మనం చీలిక మందం ఎంత అంటే ఏ, అంతవరకు అది కిరణంలాగా ప్రవర్తిస్తుంది. ఆ ఏ కంటే ఎక్కువ స్ప్రెడింగ్ వచ్చినప్పుడు మాత్రమే అది తరంగంలాగా ప్రవర్తిస్తుంది. దీంట్లో నుంచి మనం Z ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ ఏ స్క్వేర్ బై ల్యాండా. ఈ జడ్నే మనం ఫ్రనల్ డిస్టెన్స్ అంటున్నాం, ఫ్రనల్ దూరము, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ల్యాండా. వాట్ ఈజ్ ఏ? దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద స్లిట్ అండ్ ల్యాండా ఈజ్ ది వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ ఇయర్, దట్ ఈజ్ ఇన్సిడెంట్. ఈ దూరం వరకు మనం ఫ్రనల్ దూరం, ఇంత దూరం వరకు ఇంచుమించు కాంతి అనేది ఒక కిరణంలాగా ప్రవర్తిస్తుందని చెప్పుకోండి. ఇట్ ఈస్ ద అప్రాక్సిమేషన్, దట్ ఈస్ వ్యాలిడిటీ ఆఫ్ రే ఆప్టిక్స్, లేదా దీన్ని ఫ్రనల్ డిస్టెన్స్ అంటారు, ఫ్రనల్ దూరం అంటారు. దట్ ఈస్ సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్, దీన్నే ఏకచీలిక
వివర్తనం అది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకే ఒక చీలిక ఏ సింగిల్ స్లిట్ ఈస్ టేకన్ హియర్. దీని నుండి వచ్చినటువంటి కాంతి ఇక్కడికి చేరుకున్నప్పుడు ఇక్కడ మనము వివర్తనంలో వ్యతికరణంలా కాకుండా వివర్తనంలో చీకటి పట్టి మందానికి కండిషన్ రాబడతాం. వీ ఫైండ్ ఎ కండిషన్ ఫర్ dark fringe location instead of bright fringe. Here also what we observe is that is there is an intense bright at the center and gradually that intensity decreases gradually on either side. రెండు వైపులో కూడా దాని యొక్క తీవ్రత క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. ఇది బ్రైట్ సెంట్రల్ బ్రైట్ and on either side that brightness goes on decreases. At one particular location, what is the dark? What is the location of dark fringe? To treat that one, we divide the entire width of the slit A into 2 equal halves. That is like this. We divide the slit into 2 equal halves and each slit is having A by 2 thickness. This is the division of this slit into 2 equal parts. This wavefront is divided and the light coming from the top of this slit is reaching the point P. ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి మొదటి తరంగం Pని చేరుకుంటుంది. అదేవిధంగా ఈ రెండవ సగం నుంచి మొదటి భాగంలో నుంచి టాప్ ఎడ్జ్ ఆఫ్ ది సెకండ్ వన్ ఆల్సో రీచింగ్ ద పాయింట్ P. అయితే ఈ భాగాన్ని మనం ఎన్లార్జ్డ్గా చూద్దాం. ఈ రెండింటికి మధ్య ఏమిటి అనేది హియర్ ఐ ఆమ్ టేకింగ్ దిస్ పార్ట్ ఇది ఎన్లార్జ్డ్ వ్యూ దట్ ఈస్ లైక్ దిస్ and this one is A by 2. This is the extra path traveled by this wave, second wave, so that is the path difference that is giving as x. And here if we draw a line, it is theta. The alternate angle here it is also theta, so here I am writing as theta. From this triangle, what is sin theta? Sin theta is equal to opposite side, that is x, divided by hypotenuse. That is hypotenuse is here, that is equal to A by 2. That is path difference x is equal to given by A by 2 into sin theta. That is the path difference. మీకు ఇక్కడ పై తరంగం ప్రయాణం చేసి Pని చేరుకున్నప్పుడు రెండవ అర్ధభాగం ద సెకండ్ వన్ దట్ ఈస్ ఆల్సో ద లైట్ కమింగ్ ఫ్రమ్ దిస్ టాప్ ఆఫ్ ది సెకండ్ వన్ దట్ ఈస్ ఆల్సో రీచింగ్ పాయింట్ P. ఇక్కడ రెండవ అర్ధభాగం నుంచి పై భాగం నుంచి వచ్చినటువంటి కాంతి Pని చేరుకున్నప్పుడు ఆ రెండింటి మధ్య దశాభేదం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ చిన్న మొక్కను మనం ఇక్కడ పెద్దదిగా రాసుకున్నాను. ఇక్కడ చీలికని 2 భాగాలుగా చేశాను కాబట్టి ఒక్కొక్క భాగం A by 2 అయింది. ఇక్కడ ఎక్స్ట్రాగా అది ప్రయాణం చేసినటువంటి దూరాన్ని ఏమంటున్నామంటే పాత్ లెంత్, దట్ ఈస్ పాత్ డిఫరెన్స్ x. From this triangle, sin theta is equal to x by A by 2. x పదభేదం ఎంత అంటే A by 2 sin theta. మనం ఇందాకే చెప్పుకున్నట్టు వెలుగు పట్టీకి కాకుండా వివర్తనంలో చీకటి పట్టీకే మనం కండిషన్ రాబడతాం. దీన్ని ఫ్రాన్హోఫర్ పద్ధతి అంటారు. కాబట్టి ఇక్కడ A by 2 into sin theta gives rise to A by 2 into sin theta gives rise to for the first dark fringe. మొదటి చీకటి పట్టి ఏర్పడాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అది లాంబ్డా బై 2కి సమానం కావాలి. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయినప్పుడు A ఇంటూ సైన్ థీటా గివ్స్ రైజ్ టు లాంబ్డా. దట్ ఈస్ ద ఫస్ట్ డార్క్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ ది mth డార్క్, for example, we are not using n here because already we used that n in interference. So here it is A into sin theta gives rise to m.
mth location of dark is given by m lambda. On either side of the bright, there are some dark fringes on either side, so we write plus or minus here. This is the condition for the location of the dark fringe due to the single slit diffraction. ఏకచీలిక వివర్తనం వలన చీకటి పెట్టి యొక్క స్థానాన్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏమిటంటే we can write a into theta. Instead of sin theta we can write theta, that is equal to plus or minus m lambda. What is theta? That is location, that is equal to plus or minus m into lambda by a on either side. That is the location of the first dark. For example, first dark, keep it here, m is equal to 1. ఒకటవ చీకటి పట్టి యొక్క స్థానాన్ని కనుగొనవాలంటే అటువైపు ఇటువైపు ప్లస్ ఆర్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ ఆర్ మైనస్ 3 అనేటువంటివి మనం ప్రతిక్షేపించడం వల్ల వాటి యొక్క స్థానాలను మనం ఖచ్చితంగా కనుగొనవచ్చు. ఉత్తరం కారణంగానే మన టెలిస్కోపులు, మైక్రోస్కోపులు లేదా మన కన్ను అనేది ఏదైనా దగ్గరగా ఉండేటువంటి రెండు బిందువులను విడివిడిగా చూడలేకపోవడానికి మనం దాన్ని సెపరేట్ చేసి చూడాలి అంటే అది కష్టం అవుతుంటుంది. ఇట్ లిమిట్స్ ద రిజల్యూషన్ ఆఫ్ అవర్ ఐ, టెలిస్కోప్ ఆర్ ఈవెన్ our optical instruments. That limits means there is a problem of resolving two closely spaced objects or light sources. For example, మనకి రెండు నక్షత్రాలు కానీ ఉంటే ఆ రెండు నక్షత్రాలని మనం దూరం నుంచి గమనించినప్పుడు ఒక నక్షత్రంగా గమనిస్తుంటాం. అదే కానీ మన దగ్గరగా ఉన్నప్పుడు అవి రెండు వేరువేరుగా గమనిస్తాం. దీన్ని మనం హైవేల్లో కూడా దూరం నుంచి మన వైపు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలు చాలా దూరంలో ఉన్నప్పుడు ఆ రెండు హెడ్ లైట్స్ ఒక దగ్గర గమనిస్తాం. అది క్రమేపీ వచ్చే కొద్దీ ఆ రెండు లైట్లు దూరంగా వెళ్ళి మనకి అవి రెండు వేరువేరు లైట్లుగా గమనిస్తాం. కాబట్టి మన కన్ను దగ్గరగా ఉండేటువంటి రెండు వస్తువులను విడివిడిగా చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని ఏమంటామంటే కంటి యొక్క పృథక్కరణ సామర్థ్యం అంటాం. The ability of an eye or an optical instrument to separate closely spaced objects is called the resolving power. So, what is resolving power? For example, there is a telescope with a diameter d. From here to here it is diameter d. వ్యాసము టెలిస్కోప్ యొక్క వస్తు కటకం యొక్క వ్యాసం, it is the diameter of the objective. Then earlier we have seen that a into sin theta is equal to m lambda. That is the location of minima. In order to separate two stars, we have to separate the maxima at least towards the minima of the second source. So here a is nothing but the diameter. It is actually slit width. Now it is diameter. ఇది ఇక్కడ కటకం యొక్క వ్యాసము ఇంటూ sin theta, that is equal to here m value is 1.22 and lambda. Why 1.22? For circular apertures. ఎప్పుడైనా సరే వృత్తాకారమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి చీలికలకి ఇక్కడ ఆ ఫంక్షన్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.22 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ sin theta is equal to 1.22 into lambda by a. This is called Rayleigh's criteria. కాబట్టి ర్యాలీ నియమం ప్రకారం ఎప్పుడైనా రెండు దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల్ని దూరంగా చేసి చూపగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి అంటే ఈ థీటా వాల్యూ మస్ట్ బి స్మాల్. దట్ థీటా వాల్యూ మస్ట్ బి స్మాల్. ఆ చిన్నదైనప్పుడు ఒకదాని నుంచి వచ్చినటువంటి కాంతి
ఇంకొక దాని నుంచి వచ్చిన కాంతి, ఈ రెండు కూడా వేరువేరుగా ఉండడానికి దీని యొక్క యాంగులర్ సెపరేషన్ మస్ట్ బి స్మాల్. థీటా స్మాల్ కావాలి అంటే లాంబ్డా మస్ట్ బి స్మాల్ అండ్ ఏ మస్ట్ బి లార్జ్. అకార్డింగ్ టు మ్యాథమెటికల్ ఫార్ములా వీ కెన్ ఫైండ్ లైక్ దట్. థీటా విలువ చిన్నదైనప్పుడు, చిన్నది కావాలి అంటే లాంబ్డా విలువ చిన్నదై ఏ విలువ పెద్దది కావాలి. దానికోసం ఇక్కడ మనం ఉపయోగించాల్సినటువంటి లాంబ్డా విలువని తక్కువగా తీసుకోవాలి. తక్కువ అంటే దాని అర్థం అల్ట్రావైలెట్ లైట్ హ్యాస్ లో లాంబ్డా, లెస్ లాంబ్డా వాల్యూ అండ్ ఏ మస్ట్ బి లార్జ్. దట్ మీన్స్ ద అపర్చర్ మస్ట్ బి లార్జ్. అందువల్ల మనం ఇక్కడ లాంబ్డా విలువ తక్కువ తీసుకోవాలంటే అతినీల లోహిత కాంతి, అల్ట్రావైలెట్ కాంతిని తీసుకుంటాం. ఏని పెంచడం కోసం మన యొక్క టెలిస్కోపులు, కెమెరాలు, వాటి యొక్క లేదా మైక్రోస్కోపులు, ఇటువంటి వాటి యొక్క కంత పెద్దదిగా ఉండేటట్టు, అపర్చర్ పెద్దదిగా ఉండేటట్టుగా చూసుకుంటే దీని యొక్క పృథక్కరణ సామర్థ్యం, సెపరేట్ చేసేటువంటి సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. మన కంటి యొక్క పృథక్కరణ సామర్థ్యాన్ని కనుగొనవచ్చు. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, కంటి పృథక్కరణ సామర్థ్యం మనం కూడా గమనిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ పెయింటింగ్ అయినా సరే చుక్కల రూపంలో మనం కానీ డాటెడ్స్గా కానీ చూస్తే, ఏమైనా మన టీవీల్లో కూడా మనం స్క్రీన్లు కానీ గమనిస్తే, ఆ స్క్రీన్లో ఉండే అన్నీ కూడా చిన్న చిన్న చుక్కలు. నువ్వు టీవీకి దగ్గరగా కూర్చొని కానీ చూస్తే నువ్వు ఆ పిక్చర్ని క్లియర్గా చూడక అన్నీ కూడా చిన్న చిన్న డాట్స్గా గమనిస్తావు. కానీ నీ దూరాన్ని, వివింగ్ డిస్టెన్స్ని పెంచుకుంటూ వెళితే నువ్వు అదంతా కలిపి ఒకే బొమ్మని ముద్దగా గమనిస్తుంటాం. దాన్నే మనం ఇక్కడ మన కన్ను దగ్గరలో ఉండేటప్పుడు ఏ రెండు బిందువుల మధ్యనైనా సెపరేషన్ చూపగలదు, కానీ దూరంగా వెళ్ళినప్పుడు వాటన్నిటిని కలిపి ఒకే దగ్గరికి చూపించడాన్ని మనం మన కంటికి ఒకానొక డిస్టెన్స్లో మాత్రమే ఈ రెండింటిని సెపరేట్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. మనం దాన్ని మనంతటా మనం పరీక్షించి మన యొక్క పృథక్కరణ సామర్థ్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలనేటువంటిది, దానికోసం మనం ఒక టెస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ద టెస్ట్ ప్యాటర్న్. మనం బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్, ఈ విధంగా నలుపు మరియు తెలుపు యొక్క పట్టీలను మనం తీసుకుంటాం. ఇక్కడ నలుపు పట్టీలన్నీ కూడా ఒకే మందాన్ని కలిగి ఉంటాయి, కానీ తెలుపు పట్టీలు మాత్రం క్రమేపీ ఎడమ వైపు అతి తక్కువగా ఉండి కుడివైపుకు వెళ్ళే కొలిది ఆ తెలుపు పట్టీల యొక్క మందాన్ని క్రమేపీ పెంచుతూ వెళ్ళాం. వీ హ్యావ్ gradually increased the width of the white bands, whereas the black bands are same. ఇలాంటి ఒక పట్టీని ఒక ప్యాటర్న్ తీసుకొని దీన్ని మనం గోడకి ఇక్కడ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి, దీని నుంచి మనం దూరంగా వెళ్ళాలి. ఎట్లా? ఒక కన్నును మూసి ఒక కంటితో, ఒంటి కన్నుతో ఈ యొక్క వ్యూహాన్ని మనం గమనించాలి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ప్యాటర్న్ విత్ ద one eye closed and move away from this pattern. Out at certain distance, what you have to observe is these two should combine. These two should combine. At one particular distance, your eye cannot separate these two black strips and these two black strips also. అంటే నీ కన్ను దూరం వెళ్ళే కొలది ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఈ సన్నటి తెలుపు గీతని గమనించలేక ఈ రెండింటిని కలిపి ఒకే విధమైనటువంటి నలుపుగా, ఈ పక్కన ఉండేది కూడా అదేవిధంగా నలుపుగా గమనించింది ఒకానొక దూరానికి. అది దగ్గరకు వచ్చే కొద్దీ మనం అన్నిటినీ సపరేట్గా చూడవచ్చు, కానీ మనం ఎక్కడైనా నిలబడవచ్చు. కానీ ఎడం వైపు ఉండేటువంటి పట్టీలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండాలి. కానీ ఒక్క పట్టీ మాత్రం నీకు ఎక్కడో ఒక దగ్గర ఒకదానికి మరొకదానికి సపరేట్గా ఉన్నట్టు గమనిస్తావు. యూ అబ్జర్వ్ దీస్ టూ బ్లాక్ స్ట్రిప్స్ ఆర్ సెపరేటెడ్ బై ఎ వైట్ స్ట్రిప్. దెన్ యూ ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ దట్ వైట్, దట్ ఈస్ స్మాల్ d. To the right side of this strip, all are well separated.
మనకి ఈ మొట్టమొదటి ఎడం వైపు ఉండేవన్నీ కలిసిపోయాయి, మొట్టమొదటి ఇదొక్కటే కలిసిపోకుండా ఉంది. దీని కుడివైపు ఉండేవన్నీ కూడా ఒకదానికొకటి సపరేట్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ ఖచ్చితంగా సపరేట్ అయినటువంటి దాని యొక్క మందం డీని కనుక్కోవాలి. ఆ డీని మనం స్మాల్ డి. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ప్యాటర్న్ టు ద పొజిషన్ ఆఫ్ ద అబ్జర్వర్ ఈజ్ క్యాపిటల్ డి. ఎక్కడి నుంచి అయితే నువ్వు ఈ పట్టీని గమనిస్తున్నావు, ఇక్కడి నుంచి నువ్వు నిలబడుకున్నటువంటి దూరానికి కలిగే దూరాన్ని డి అనుకుంటే, క్యాపిటల్ డి అనుకుంటే, డి బై డి గివ్స్, both are distances, d by d gives the resolving power of eye, our human eye. మన కంటి యొక్క పృథక్కరణ సామర్థ్యాన్ని d by d అనేటువంటి డిగ్రీలతో మనం దాన్ని మనం గమనించవచ్చు. మనం ఎంత తక్కువగా ఉండేటువంటి గ్యాపులను మన కన్ను సెపరేట్ చేయగలుగుతుందో గమనిస్తాం. అందుకే మనకు ఒక సామెత కూడా ఉంది, అదేమిటంటే దూరపు కొండలు నునుపు. నిజానికి కొండల దగ్గరికి వెళ్ళి మనం గమనించినప్పుడు అక్కడ అంత నునుపుగా ఉండదు. అక్కడ కొండల మీద ఉండేటువంటి చెట్లు అయితే ఏమి, ఆకుల మధ్య గ్యాపులు, చెట్టుకి మధ్య గ్యాపులు, బండలు ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు దూరం నుంచి ఎత్తులోంచి గమనించినప్పుడు, ఈవెన్ గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా మనం గమనించినప్పుడు అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఒక ముద్దగా కనపడుతుందే కానీ సపరేట్గా చెట్ల యొక్క ఆకులంతా కనపడకుండా గ్రీనరీ మాత్రమే కనపడుతుంది. కాబట్టి మనం ఉపయోగించేటువంటి శాటిలైట్లో ఉండేటువంటి మన కెమెరాలన్నీ కూడా అంతెత్తులో నుంచి మన సిటీలో కానీ ఎక్కడైనా టౌన్లో ఉండేటువంటి బిల్డింగ్లకి మధ్య లేకపోతే లొకేషన్ మనం చూసినప్పుడు వాటిని క్లియర్గా చూపించలేక అవన్నీ కూడా ఒకే విధంగా ముద్దగా చూపించడాన్ని మనం గమనించగలం. మన కన్ను ఏ విధంగా అయితే ఉంటుందో కెమెరా కూడా